గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. సో ఈరోజు మన స్టోర్లో వచ్చేసరికి లైవ్ స్టాక్ అయితే తెప్పించాను. సో కంప్లీట్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ప్యాకెట్స్ ఇవన్నీ కూడా లైవ్ ఐటమ్ అయితే ఉన్నాయి. సో అసలు నేను ఏ వెరైటీ తీసుకొచ్చాను ఏంటి అనేది ప్రాపర్గా ఈ వీడియోలో అనేది నేను డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్న అన్ని కవర్స్లోని జనరల్ వెరైటీయే ఉంది, ఎగ్జాటిక్ ఏమీ తీసుకురాలేదు, జస్ట్ రెగ్యులర్ వెరైటీయే. కాకపోతే కొంచెం ఎక్కువ వెరైటీస్ తెప్పించాను అనమాట. సో చూస్తున్నారు కదా, మాలీస్ అండ్ అదేవిధంగా ఇందులో అయితే ప్లాటీస్ ఉన్నాయి. సో ఇంకా ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఈ కవర్స్లో ఉన్నాయన్నమాట, వేరు వెరైటీస్. సో అసలు ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు ఒక డిస్ప్లే ట్యాంక్లోకి వేసి క్లియర్గా చూపిస్తాను, మీరైతే చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ డిస్ప్లే చేస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి గోల్డ్ ఫిష్ వెరైటీ. గోల్డ్ ఫిష్లోనే దీన్ని అయితే టెలిస్కోపిక్ గోల్డ్ అని అయితే పిలుస్తారు. ఐస్ కొంచెం బయటకు వచ్చినట్టు కనిపిస్తాయి అన్నమాట. సో మోస్ట్లీ ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అవుతుందో ఆ టైంలోనే గోల్డ్ ఫిష్ అనేది తీసుకురావడానికి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో మెయిన్ ఏంటంటే వీటి బాడీ మీద ఉన్నటువంటి ఫ్లైస్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. సో దాని గురించి మ్యాక్సిమం వింటర్ సీజన్ అంతా కూడా అవాయిడ్ చేసేస్తాను వీటిని. ఇప్పుడు టెంపరేచర్ బాగుంది కదా అనేసి తెప్పించాను. సో నేను అనుకున్నట్టే మంచి స్టాక్ అయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఎక్కువ తీసుకుంటున్నారని తెప్పించాను. నెక్స్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి జనరల్లీ గోల్డ్ ఫిష్ అనమాట. సో అన్ని అక్వేరియం స్టోర్స్లోనే చూస్తూ ఉంటారు కదా, రెగ్యులర్ గోల్డ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో వాటితో పాటు ఇవి కూడా తీసుకొచ్చాను. సో ముందు మీరు చూసినటువంటి టెలిస్కోపిక్ గోల్డ్, ఈ గోల్డ్ రెండు కూడా స్మాల్ సైజ్ అయితే మన స్టోర్లో అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. సో చాలామంది నన్ను కాంటాక్ట్ అయినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఫిష్ పిక్స్ పెట్టండి, వీడియోస్ పెట్టండి అనేసి అయితే అడుగుతున్నారు. సో అలా అడగొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ వీడియోస్ అవి పోస్ట్ చేసేదే మీకు మన దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ స్టాక్ ఏముంది అనేది అర్థం అవడం కోసం. సో మీరు తీరా వీడియో చూసి మళ్ళీ విడిగా పిక్స్ పెట్టండి, ఫొటోస్ పెట్టండి అంటే పెట్టడం అయితే అవ్వదన్నమాట, అంత టైం అయితే ఉండదు. ఓ పక్క షాప్ చూసుకోవాలి, ఇంకో పక్క కస్టమర్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసరికి ట్రై కలర్స్, అలాగే డిఫరెంట్ ప్రింట్స్తో ఉన్నటువంటి కోయిస్ అనమాట. సో బాడీ మీద అయితే డిఫరెంట్ ప్యాచెస్ కింద అయితే వచ్చాయి. ప్యాచెస్ అంటే దాని బాడీ మీద ఉన్నటువంటి కలర్ ప్రింట్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి పాండ్స్లోని లేదంటే ఎక్కడైనా మనకి అవుట్డోర్లో చాలామంది ఫౌంటైన్స్ కింద పెట్టుకుంటారు కదా, అలాంటి చోట వేసుకుంటే బాగుంటుంది. మెయిన్లీ దీన్ని అందుకే నేను టాప్ సైడ్ వ్యూ నుంచి కవర్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసరికి మనకి 3.5 ఇంచెస్ సైజులో అయితే ఉన్నాయి. ఈ వీడియో నేను తీసినంతసేపు ఇవి మన దగ్గర ఉన్నాయన్నమాట. వీడియో తీసి ఎడిటింగ్ చేసే టైంకి ఒక కస్టమర్ వచ్చి 20 పీసెస్ కూడా తీసుకుని అయితే వెళ్ళిపోయారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ స్టాక్ అయితే అవైలబిలిటీలో లేదు, సేల్ అయితే అయిపోయినాయి. ఇదేంట్రా ఇది, మళ్ళీ వీడు లాస్ట్ వీడియోలోనే చూపించినటువంటి మోనో ఏంజిల్స్, పోలార్ ప్యారెట్స్ మళ్ళీ ఎందుకు వీడియో తీస్తున్నాడు అనుకోవచ్చు. సో చెప్పాను కదండి, చాలామంది కాంటాక్ట్ అయినప్పుడు అయితే అడుగుతున్నారు స్టాక్ ఏముంది ఏంటి అనేది. క్లారిటీ అవ్వడం కోసం మొత్తం కలిపి షూట్ చేసేస్తున్నాను. సో పైన చూసారు కదా ఆల్రెడీ మోనో ఏంజిల్స్, పోలార్ ప్యారెట్స్. సో కింద సెక్షన్లో వచ్చేసరికి మనకు హాకీ స్టిక్ టెట్రా, రెడ్ ఐ బెలూన్ టెట్రాస్, అలాగే బ్లూ నియాన్ రెయిన్బోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీకు నేను క్లియర్గా చూపించకపోతే నేను చెప్పినటువంటి నేమ్స్ మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏమో మనకి వెయిల్ టైల్ జేబ్రాస్ అనమాట. ఇవి కూడా రేర్ కలెక్షన్ అండి, రెగ్యులర్గా కావాల్సిన సరే దొరకవు, ఉన్నప్పుడే తీసుకోండి. సో ఇవి ఇందాక నేను ఆల్రెడీ మీకు డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపించాను కదా, టెలిస్కోపిక్ గోల్డ్ అలాగే నార్మల్. ఈ కింద ఈ ట్యాంక్లో కనిపిస్తున్న వచ్చేసరికి కంప్లీట్ ప్లాంటేషన్ వెరైటీ ఫిష్. కింద ఇవి వచ్చేసరికి గోల్డెన్ బార్బు, అలాగే బ్లాక్ నియాన్స్, అల్బినో, ప్రిస్టిలా టెట్రా. ఆ మూల అదిగోండి చిన్నగా రెడ్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసరికి చెర్రీ బార్బ్ అనమాట. సో నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను వీలైనంత వరకు. సో ఈ కింద వచ్చేసరికి అగైన్ ఎస్ఆర్డి ఫ్లవర్ హార్న్స్. సో వీటికి 100% హెడ్ వస్తుందా అంటే చెప్పలేం, లక్ అనమాట అది. 100% హెడ్ వస్తే పెద్దగా ఎందుకు కొనుక్కుంటారు చెప్పండి అంతంత రేటు పెట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి ఏంజిల్స్ వెరైటీలోనే ఇది మార్బుల్ ఏంజిల్ అనమాట. ఒక సైజు వచ్చేసరికి మీడియం సైజులో అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో నేను చూపించే స్టాక్ ఏది కావాల్సిన సరే మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నాయి వచ్చేసరికి అల్బినో చిక్లెడ్, అలాగే రస్టీ ఆరెంజ్ చిక్లెడ్, వైల్డ్ వెరైటీస్ అనమాట. సో చాలామంది తెలియక మిక్స్ చేసుకొని డ్యామేజ్ చేసుకుంటున్నారు ఫిష్ అనేది. సో ఈరోజు వచ్చిన స్టాక్లో ఈ కలర్ వీడియో టెట్రాస్ కూడా తెప్పించాను.
ఇందులో మనకి పింక్ వచ్చింది, గ్రీను, లైట్ గ్రీను, అలాగే డార్క్ గ్రీను, బ్లూ కూడా తెప్పించాను అనమాట. సో కలెక్షన్ అయితే మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా పక్క కంపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అల్బినో ప్యారడైస్ వెరైటీ ఫిష్. సో మన షాప్కి ఎవరన్నా కొత్తగా వస్తుంటే గౌరామీస్ అని లేకపోతే బెటా ఫీమేల్స్ అని అయితే అనుకుంటున్నారనమాట. సో ఇవి వచ్చేసరికి అల్బినో ప్యారడైజ్ వెరైటీ అని అయితే పిలుస్తారు, సెమీ అగ్రెసివ్. సో ఇక్కడ వచ్చేసరికి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా గప్పీస్ అయితే ఉన్నాయి అండ్ ప్లాటీస్ కూడా మిక్స్ అయ్యి అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా మీకు చూపిద్దామని ట్రై చేసిన గప్పి అనేది ట్యాంక్లో చూపిస్తే అందం ఉండదు, టబ్లోనే చూపించాలి. సో ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి వచ్చేసరికి టైగర్ బార్బ్స్. సో గ్రీను, రెడ్, అలాగే జనరల్ వెరైటీ ఉంది. సో నేను క్లీనింగ్ పర్పస్ అనేసి ఈ సక్కర్ క్యాట్ ఫిష్లు తీసుకొచ్చి అయితే వేశాను. సో ఇవి క్లీన్ చేయడమేమో కానీ డస్ట్ అయితే ఇవి ఎక్కువ చేస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి స్మాల్ సైజులో మన దగ్గర ఈ బ్లూ మాఫ్ వెరైటీ చిక్లెట్స్ ఫ్రైస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అది కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. మోస్ట్లీ ఇవి ఎక్కువ మంది తీసుకుంటున్నారు అనేసి ఎక్కువ తెప్పించాను. కింద కనిపిస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి సర్ఫే టెట్రా అంటారు. ఇది మీకు ప్లాంటెడ్ ట్యాంక్లో వేసుకున్నట్టయితే మంచి డార్క్ రెడ్లో అయితే కనిపిస్తుంది. సైడ్ కంపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి అల్బినో చిక్లెట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక 2 ఎల్లో ల్యాబ్ చిక్లెట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా స్టాక్ తెప్పిస్తాను మళ్ళీ. సో ఇంకా కిందకు వచ్చినట్టయితే ఇవన్నీ కూడా కమ్యూనిటీగా పెట్టుకోవడానికి ఫిష్ అయితే అడుగుతున్నారు. సో ఇందులో అయితే కమ్యూనిటీగా ఏమేమి ఫిష్ వేసానంటే జెబ్రా డానియల్స్ ఉన్నాయి, పాండా మాలీస్ ఉన్నాయి, నార్మల్ మాలీస్ ఉన్నాయి, అలాగే కోయిస్లో స్మాల్ సైజ్ కోయిస్ అయితే వేసాను. సో బిగ్ సైజ్ వేసినట్టయితే వీటికి ఫుడ్ దొరకదు, ప్లస్ వాటికి ఫుడ్ దొరకని టైంలో వీటినే ఫుడ్ కింద చేసేసుకుంటుంది. అండ్ కలర్ వీడియో డెట్రాస్ కూడా ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా కమ్యూనిటీగా నేనైతే ఈ ట్యాంక్లో మెయింటైన్ చేస్తున్నాను. సో నార్మల్ కస్టమర్స్ ఎవరు వచ్చినా సరే వీటిలోంచి తీసుకోమని అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో కంప్లీట్ మన దగ్గర ఉన్నటువంటి ఫిష్ వెరైటీ స్టాక్ అంతా కూడా ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లాంటెడ్ ట్యాంక్లో చెర్రీ స్ట్రీమ్స్ అయితే వేసాం కదా. సో మంచి వైబ్రెంట్ రెడ్ కలర్లో అయితే వచ్చాయి. సో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాయి, చూస్తున్నారు కదా. అగైన్ నేను ఫ్రంట్ యూజ్ చేసినటువంటి ప్లాంట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. చూస్తున్నారు కదా ఏ విధంగా స్ప్లిట్ అవుతుందో. సో ఈ టెన్యులస్ వెరైటీ చాలా బాగుంటుంది అనమాట. సో ఓవరాల్గా స్టాక్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.